వర్షాభావం, అతివృష్టి, అనావృష్టి నేపథ్యంలో మండల రైతాంగం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ప్రభుత్వం కరువు ప్రకటించి చేతులు దులుపుకుంటుంది. కానీ రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కర్నూలు జిల్లా దేవనకొండ మండల సర్వసభ్య సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు బైఠాయించారు. పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి నర్సారావులు డిమాండ్ చేశారు. మంగళవారం దేవనకొండ మండలం సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ కార్యకర్తలు సర్వసభ్య సమావేశంలో బైఠాయించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వరుసగా కరువులు వస్తున్నా ఆదుకునే నాదుడే లేదని విమర్శించారు. కరువు ప్రకటించడం, చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, వేలకు వేల రూపాయలు పెట్టి భారీగా నష్టం చవిచూస్తున్న రైతును విస్మరిస్తున్నారని, రైతు రోజుకు అప్పట్లో కూరుకుపోతున్న అదేదో తప్పుగా ఉంది, కొంచెం కిందికి రాని కొంచెం కిందికి రాని రైతు రోజుకు అప్పుల్లో కూరుకుపోతున్నారని, తన ప్రాణాన్ని పణంగా పెడుతున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కనికరం రావడం లేదని విమర్శించారు. కరువు పరిహారంపై వామపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలో తెలుగుదేశం పార్టీ కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, ఇక వెలమకూరు సర్పంచ్ భాస్కర్ తదితరులు వారితో పాటు సమావేశంలో బైఠాయించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, రైతులు ఆదుకోవడంలో విఫలమైందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు అశోక్, యూసఫ్ బాషా, వెంకటేశ్లు, రామాంజనేయులు, వీరాంజనేయులు, పాండు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము ఈ సంవత్సరం కరువు ప్రకటించారు. ఎవరు తెచ్చుకోవాలని మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏం ఎంతవరకు పరిష్కారమైన దాంట్లో కూడా ఎవరు ప్రశ్నిస్తున్నారు సార్, ఎవరు అడుగుతున్నారు? కరువు పైన కరువు ప్రకటించినారు. కేవలంగా పరిమితమా కరువు మండల ప్రకటన? మరి నష్టపరిహారం పైన ఎవరు మాట్లాడుతున్నారు సార్? 2023 సెప్టెంబర్ నుండి ఇస్తున్నాం, కొత్తగా కాదు. అయితే ఈ విషయంలో ఏం జరుగుతూ ఉంది? కరువు మండలాలుగా ప్రకటించిన కరువు ప్రాంతంలో ప్రకటించిన